హాస్టల్ అన్న లేడీస్ కి రిలేటెడ్ ఏ మ్యాటర్ అయినా మనకి గుర్తొచ్చేది ఒకే ఒక పేరు సుధీర్. ఇలాంటి లేడీస్ హాస్టల్ కి రిలేటెడ్ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with the streams. Let's welcome them. రే సుధీర్, రామప్రసాద్ నీ మధ్య బొత్తిగా అమ్మాయి ఎవరు అబ్బాయిలు తెలియట్లేదా నీకు? రామప్రసాద్ మన ఫ్రెండ్స్ ఏంటి ఏమైందా నీకు? ఏంట్రా ఎలా మారిపోయారు అందరూ? నువ్వు ఫోన్ చేసి ఏదో మాట్లాడన్నావు. సరే అర్జెంట్ కూర్చోండి ఒకటి చెప్పాలి. చెయ్యండి రా. ఫ్రెండ్స్ రా మనం ఇలా మాట్లాడే దొరక మాట్లాడు. ఏది మ్యాటర్ చెప్పని చెప్పు. పక్క హాస్టల్ ఒక అమ్మాయి నన్ను రోజు రాయితో కొడుతుంటా. నీలాంటి వాళ్ళు చెప్పుతో కొట్టాలి, రాళ్ళతో కాదు. సేమ్ ఫీలింగ్. నేను ఒక విషయం అడుగుతాను, సీరియస్ గా చెప్పాలి. సరే. అమ్మాయిలు ఎందుకు నన్ను అంటే పడి చచ్చిపోతాను? మన సీని గారు ఇదే జోకులు అనుకున్నావు తెలుసా? చెప్పు నెక్స్ట్ జోక్ చెప్పు. అరే నేను అందంగా ఉండనా? అరే హలో సీను, సుధీర్ గారు టైమింగ్ లో పంచలేస్తున్నాడు రా. ఇవాడికి ఎత్తో సార్ మాట్లాడుకో. సీను హలో ఏంట్రా నేను అందంగా ఉన్నా? హలో హలో అరే నేను అందంగా ఉంటాను ఉండనా? హలో నువ్వు భలే ఇంప్రూవ్ అయ్యారా, కామెడీ బాగా చేస్తున్నాయి. చెప్తారా వెళ్ళరా మీరు ఫ్రెండ్స్ అంటే. అరే నాకు చిన్న డౌట్ ఉందిరా. చెప్పరా. అమ్మాయిలు జనరల్ ఎలాంటి అబ్బాయిలు పడతారా? ఏ అలాంటి అమ్మాయినా అందమైన అబ్బాయినా ఓ ఎదవకి ఓ పోరంబోకే పడతారా? బా మరి అమ్మాయి నాకు పడుతుందంటావా? నీకేం తక్కువరా, మన బ్యాచ్ పెద్ద ఎదవ కదా. సరే నా లవ్ విషయం వదిలే, నీ లవ్ మ్యాటర్ ఎంతవరకు వచ్చింది? నాదేం పెళ్లి వరకు వచ్చింది. పెళ్ళా? ఎప్పుడు పెళ్లి? ఎల్లుండే. ఎల్లుండి పెళ్లి పెట్టుకుని ఇక్కడ రావడం ఏంట్రా? నాక దానికి పెళ్లి. నీ పెళ్లి అయితే మరి నువ్వేం చేస్తున్నావు? వాళ్ళ ఇంట్లో అడగలేదా? అడిగాను, ఒప్పుకోలేదు. ఏమడిగావు? 1,00,000 రూపాయలు అడిగాను. నీకు పెళ్లి అవడం ఎక్కువ, మళ్ళీ కట్నం కూడా అడుగుతావా? కట్టం కాదు, మీ అమ్మాయి నేను ప్రేమించుకున్నా, ఫోటోలు వీడియోలు నా దగ్గర ఉన్నాయి, 1,00,000 రూపాయలు వస్తే ఇచ్చేస్తా అన్నాను. ప్రేమించిన అమ్మాయి ఇంటికి వెళ్ళి బ్లాక్మెయిల్ చేస్తారా? మా నీతో తిరిగితే ఎదనా తయారవుతాను, నీలో తయారవుతాను, నేను లేకపోతే. నువ్వు నమ్మట్లేదు కదా? ఇప్పుడే ఉండు, ఆ అమ్మాయి కరెక్ట్ ఇదే టైంకి రాయేస్తుంది. చూడు ఏం రాసింది చూడు. సుధీర్ ఐ లవ్ యూ. ఈ అమ్మాయి కూడా మంచి కామెడీ టైమింగ్ ఉందిరా. అమ్మాయితో మాట్లాడి వస్తాను, ఓకేనా? నువ్వు మాట్లాడతావా? అరే ప్లీజ్ నా గురించి కొంచెం మంచి చెప్పరా. సుధీర్ నీ ఫ్రెండ్ రా నేను. ఓకే ఓకే ఓకేనా? నువ్వు కూర్చో, నేను మాట్లాడి వస్తాను. హాయ్, ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు రాయేసింది మీరేనా? సుధీర్ ఉన్నాడా? ఉన్నాడు. ఒకసారి సుధీర్ని రమ్మని చెప్పు. సుధీర్ మంచోడు కాదు, ఆడు కళ్ళు బాగో, ఆడు దిగ్గు అబ్బాయిలు పిచ్చాడు, ఆడు మంచోడు కాదు. నేను మంచోడిని. అది కాదు, ప్లీజ్ నాకు సుధీర్ కావాలి. సుధీర్ నేను ఉన్నా కదా, సుధీర్ సుధీర్ అంటే నువ్వెందుకురా నాకు? ఇంకొకటి నువ్వెందుకురా నాకు? నాకు సుధీర్ కావాలని చెప్తుంటే పోరా. ఏంట్రా ఏమైంది? ఏంట్రా అమ్మాయి తిడుతుంది నిన్ను? అంత తిట్టడు ఏంట్రా? నేను చాలా హట్ అయ్యా. మరి నువ్వేంటి ఏదో ప్లీజ్ ప్లీజ్ అంటున్నావు? అదే నేను తిట్టొద్దు అంటున్నాను, ప్లీజ్ ప్లీజ్ అని. నీ ఫ్రెండ్ పెద్ద ఎదవా, నువ్వు పోరం పోకని అంటున్నాడు, నన్ను గెలుకుతున్నాడు. సూపర్ టైమింగ్. ఏం చేశారు ఇప్పుడు వెళ్ళి అక్కడ? అమ్మాయి బాగుంది కదా అని చెప్పేసి. సిగ్గులేదురా ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కొక్కడానికి? అసలు మనిషినా ఎలా కొక్కుతారు నా గర్ల్ ఫ్రెండ్ ని? నోర్మి, 10th లో గర్ల్ ఫ్రెండ్ నువ్వే గోగో, ఇంటర్ లో గర్ల్ ఫ్రెండ్ నువ్వే గోగో, డిగ్రీలో నువ్వే గోగో. ఇంతమంది గోగడం లేదు కానీ ఒకటి గోగుతూ వచ్చేసింది నీకు. నీకంటే పెళ్లి అయిపోయింది, నాకు అవ్వలేదు కాబట్టి ఏదో గోకుతావు. గోగడం ఎప్పుడైనా అమ్మాయి సెట్ చేస్తాను చెప్పండి నువ్వు పక్కన నీళ్ళు మాట్లాడతాను. హాయ్ సుధీర్, బాగున్నావా? ఎప్పటి నుంచి వెయిట్ చేస్తుంది తెలుసా నీకోసం. ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. బయటికి వెళ్దామా? అమ్మో ఎప్పుడా? మా వార్డ్ నెంబర్ అసలే మంచిది కాదు. మరి ఎలాగ ఎప్పుడు కలవాలి? నైట్ 12 గంటలకు మా వార్డ్ నెంబర్ పడుకున్నప్పుడు అప్పుడు వస్తాను, సరేనా? సరే ఓకే బాయ్. ఏమైందా? అమ్మాయి నైట్ కలుస్తాంద్రా. నువ్వు కలిసేది 12 గంటలు కదా నైట్ అమ్మాయిల్ని. ఎందుకు రా నా పరుగు చేస్తున్నావు? అలా వాటర్ వస్తుంది అనుకుంటా. நான் தான் ஹாஸ்டலுக்கு வார்டன் தான் இருக்கும். நான் பேரு నాయకి. నిన్న నా హాస్టల్లో మగ వాసన వచ్చినా మగ గాలి వచ్చినా సంపి పూడ్చి పెడతాను. ఈ మధ్య తెలిసినది మా కుట్టిలు కొంతమంది పక్కింటి కుట్టిలకి రాళ్ళని. నాకు తెలియమా మిమ్మల్ని కుట్టి పూడ్చిదా మామూలుగా ఉండదు, అర్థమైనదా? అలా కుంటారేంటి మేడం? ఇది మగదమ్మ కొడతా ఉంది నీకు. అదెలా తెలుసు? నుంచొని టాయిలెట్ పోస్తా ఉండదు కాదు. రాదా రాదా రాదా, నువ్వు నాతో రాకపోతే నేను విషం దాకా చచ్చిపోతా. ఇటేమైనా ఇది డూప్లికేట్ ఒరిజినల్ పుండే.
లేడీస్ హాస్టల్ నీ అన్నాడు పని నీங்க చదువుపరచండి. మనం ఎలాగైనా సరే ఆ హాస్టల్ 12 గంటలకు కలవాలంటే దాని బ్యాక్ డోర్ ఫ్రంట్ డోర్ దానికి ఎటు నుంచి దారిలో ఏంటనే తెలుసుకోవాలరా. ఓ పని చేద్దాం, ఈసారి విషయం మనం పట్టుకెళ్దాం, మళ్ళీ టేస్ట్ చూస్తా కదా తాగి చచ్చిపోతుంది. అది ఒకవేళ నిజం తెలిస్తే మనకు తాగిచ్చేస్తే చచ్చిపోతాం దరిద్రుడా. అది వద్దులే, పిచ్చి పిచ్చి ఐడియా లేకుండా ఎలా తెలుసుకోవాలి చెప్పు. ఓ పని చేయి, నువ్వు నా చెల్లి నేను అన్నయ్యని వెళ్ళి వాటర్ దగ్గర వెళ్ళి కలుద్దాం. దా. వెళ్తావా? సారీ తెచ్చుకో. అరే డౌట్ రాదుగా. నాకే డౌట్ రాలేదు. ఎవరు నువ్వు? సరే పద. నమస్తే మేడం. పోరా పడా పడా పడా. போடா என்னடா நீ மக புருஷங்க வேலைக்கு போடுங்க నా చెల్లి మీ హాస్టల్లో జాయిన్ చేద్దాం వచ్చానండి. పేరు என்ன? చంద్రకళ. என்ன பண்ணீங்க? ఏం చేస్తా ఉంటది? నైట్ టైమా డే టైమా? నైట్ టైం లో చేస్తది. నైట్ టైం పడుకుంటే డే టైం కాలేజ్కి వెళ్తుందండి. అంతే కదా? విషయం ఏం చదువుతా ఉంటది? బీటెక్ చదివిందండి, హాస్టల్లో జాయిన్ చేద్దామని. నువ్వే తప్పించి మాట్లాడదా? మాట్లాడతా என்ன మాట్లాడతా. என்ன మిమిక్రీ ఆర్టిస్ట్ రాత్రి ఐపీఎల్ మ్యాచ్ చూసి గట్టిగా అరిచింది, వాయిస్ పోయింది. నేను వెళ్ళి హాస్టల్ చూసుకో. సరే నీ పోమా అన్నాడు. మేడం మాట్లాడుతున్నా మగ పురుషునా? ఈ మగ అంటే ఎందుకంటే హేట్ మగ. அதுக்கப்புறம் నాకు పెళ్ళి అయిన తర్వాత నా మగుడిని కూడా వదిలేసాను. ఒకసారి మేము కూడా హాస్టల్ చూడొచ్చు లోపలికి వెళ్ళి. చెల్లి వచ్చేమ్మా వెళ్ళిపోదాం. హాస్టల్ బాగుందన్నయ్య. அப்படியே నువ్వు వెళ్ళిపో. ఓకే. அப்படியே நீ செல்லு பண்ணா నా చెల్లి జీన్ ప్యాంట్ వేస్తుంది, టీ-షర్ట్ குடுங்க, టీ-షర్ట్ వేస్తుంది, షూ இருக்கு, షూ వేస్తుంది. அப்படியே கம்மிதா இருக்கு, செல்லிதா இருக்குல. இங்க வாடா, நீ வாடா இங்க, நீ வாடா. నా చెల్లి ఎదురా. இதுதான் ரொம்பதான் ஆஸ்கார் அவார்டு வின்னிங்கடா. என்ன பண்ணீங்கடா நீ ஆக்டிங்? చెల్లి இங்க வாடா. இங்க பண்ணிடுற தொடபாசி மெட்டல் கொட்டது. இந்த லேடிஸ் ஹாஸ்டல்ல என்னடா பண்ண நீ? அப்படியே பாவலே పడుతుగా. అందరూ పడుకున్నారు, ఇల్లు మ్యాట్ తెలుసుకొచ్చేద్దాం పద. నాకు తెలిస్తే ఉంది, నాకు రన్నింగ్ వచ్చు. நீ எங்க பண்ணீங்க? எங்க பண்ணீங்கடா நீ? ఎంతలో లేచిద్దా? అరే నేను హ్యాపీగా మాట్లాడేస్తాను. త్వరగా మాడొచ్చే, ఓకేనా? రెండు మాట్లాడడానికి వెళ్తున్నావా? ఏంటి ఇక్కడ? నేను చూద్దాం అనిపించి వచ్చాను. என்ன பண்ணீங்க? పడుకో, నిద్రలో అలవాటే కదా. అలాగా నిద్రలో లేచిదే అలవాటు, నడిచేది అలవాటు இல்ல. నాకు నడిచే అలవాటు ఉంది నిద్రలో. எங்க போயிடுறீங்க? என்ன பண்ணீங்க நீ? யாரு? లేడీస్ హాస్టల్కి వచ్చారా? யாரு நீ? దొంగనా? దొంగనా இருக்கு దొంగ. నన్ను దొంగ దుప్పట్లో దేవుడా ఏంటి? பாவனே என்ன நீங்க ஷூ தொடுக்கணும் அலவாட்டுனா? லேடிஸ் ஹாஸ்டல்ல ஷூஸ் நாட் அலவாடுனா தெரியுமா? தெரியுமா? ఇదే ఎక్స్ప్రెషన్ దా కంట్రోల్ లేనప్పుడు ఎందుకు కూడా లేడీస్ హాస్టల్ కి వరం? కిడ్నాప్. షూర్? ఎస్. పక్కా? ఎస్. నువ్వు చేసుకో. ఏంట్రా ఇప్పుడు కలిసి ఇప్పుడు వెళ్ళిపోతానంటావు? నా లవర్ కిడ్నాప్ చేసావు అనుకో, హ్యాపీ తీసుకొచ్చి పెళ్లి చేసుకోవచ్చు దాన్ని. షూర్? 100%. పక్కా? పక్కా. పద. నువ్వు బయటే ఉండు, దాన్ని నేను చెప్పేసి క్లియర్ కిడ్నాప్ చేశాను, పెళ్లి చేసుకుందామని మొత్తం చెప్పేసి వచ్చేస్తాను. త్వరగా వచ్చారా? అరే సిస్టర్ ఎంతో మాట్లాడదంట.
అక్క రాఖీ కట్టించుకుందాం తెచ్చాం మిమ్మల్ని. యారే అక్క యారే అక్క నాన్న వయసు 23 నీదా వయసు 31 ఎంగడా అక్క ఫస్ట్ నాగబాబు సార్ రోజా మేడమా? నాగబాబు సార్ ఎప్పుడుగా இருக்கீங்க? నీ ఎంట్రీకే తెగనమేనే థ్యాంక్ యూ. ఎరగొట్టేశారు స్కిట్ చాలా బాగుంది. ఇదే ఫస్ట్ టైం కదా ఈ గెటప్ పెట్ట మామీ గెటప్ మలయాళీ మామీ. తమిళ్ స్లాంగ్ లో మాట్లాడడం ఫస్ట్ సార్. సో వన్ మోర్ గెటప్ ఇన్ యువర్ అకౌంట్. థ్యాంక్ యూ. ఎరగొట్టేశావు. అండ్ రామ్ ప్రసాద్ సుధీర్ అయితే ఏం చెప్పచ్చు మీ ముగ్గురు గురించి. సూపర్. రోజా గారు ఈ స్కిట్ లో ఏం రియాలిటీ ఏం లేదు కదా? ఎందుకు లేదు? సుధీర్ మెమరీస్ లో ఒక పేజ్. എന്താ ചേച്ചി എന്താ പറഞ്ഞോ? എന്നോട് വാണ്ടി അത്രക്കും അവനോട് నువ్వేదో ఒక గెటప్ లో వస్తావు, నార్మల్ గా అయితే రావు. సరే వాటర్ అనగానే ఇంకా నువ్వే బ్యాలెన్స్ మిగిలావు. ఏం గెటప్ వస్తుందా అని చూస్తున్నా, కానీ గెటప్ లో రావటం అనేది అద్దరిపోయింది. థ్యాంక్ యూ మేడం. అసలు మలయాళ గెటప్ లో వాటర్ ఏంటి, అది ఉతికి పడేసావు ఇద్దరిని. సూపర్ సూపర్, చాలా బాగుంది.